రే రే నువ్వు ఎంతకెంత కనిపిస్తారా నెక్స్ అయినా ఎవడెవడు అంతంత అనుభవించాలో మేము చూసుకుంటాం. నువ్వు ఇంక సెలవు తీసుకో. గుడ్ బై అట్లస్. నన్నేం చేయకు. వద్దు వద్దు వద్దు. రే 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 ఏమైందిరా? అమ్మ దీని మీద అంత కళ. అలా ఏం కాలరా? నువ్వేదో కెమెరా తీసుకొచ్చి నన్ను మేనేజ్ చేసినట్టు వచ్చిందందిరా బాబు. నేనెందుకు మేనేజ్ చేస్తాను రా నిన్ను? కెమెరా పెట్టుకొచ్చి నాకేం పని రా? ఏమోరా బాబు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నువ్వు మొన్న హ్యాకింగ్ ఏం చేయలేవు అన్నప్పటి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. నిజం చెప్పు, నువ్వు అలాంటిది ఏం చేయట్లేదు కదా? అట్లాంటిది నేను ఎందుకు చేస్తారా? షూరా? షూర్. అయినా మన వాళ్ళకి అసలు ఏమైందిరా? మొత్తం సస్పీషియస్ అయిపోయింది మొత్తం. అరే నీకు ఒక నిజం చెప్పాలరా నేను. ఏంటిది? అసలు ఏం జరిగిందంటే రేయ్ ఎందుకురా ఇలా చేసావు? అరే నిజంగా డార్క్ వెబ్ వల్ల చేశాను. సారీరా, నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా ఏం తెలియట్లేదురా. అంటే కెమెరా గురించి డార్క్ వెబ్లో రాసింది నిజమేనా? నిజమేరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏమోరా, ఏం చేయాలో నాకేం తెలియట్లేదురా. నేను మిస్టేక్ చేశా, చాలా పెద్ద మిస్టేకే చేశా, కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకేం తెలియట్లేదురా. ఎందుకురా అంత ఫీల్ అవుతావు? నేను ఉన్నాను కదా, ఏదో ఒకటి చేద్దాం. చాలా థ్యాంక్స్ రా. అనుకుంటాం కానీ మన లైఫ్లో చాలా మంది ఉంటారా మనకి, కానీ చాలా తక్కువ మందికే మనం క్లోజ్ అవుతాం. అలా క్లోజ్ అయిన వాళ్ళు కూడా మన లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటానే అనుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మాత్రం ఆ బాధ లైఫ్ లాంగ్ అంతనే ఉంటుందిరా. అనుకుంటాం ఏముంది మర్చిపోతామని, అది రోజులు నెలలు సంవత్సరాలైనా కూడా, ఒక లైఫ్ టైం అయినా కూడా సరిపోదురా. వాళ్ళకి మనం ఇచ్చే వాల్యూ మనం ఆ లైఫ్ నుండి వెళ్ళిపోయాక తెలుస్తుందిరా. ఇప్పుడు కూడా ఆ పర్సన్ మన లైఫ్లో లేకపోతే మనం ఉండలేమురా. భాస్కర్ గడ్రా ఆడు ఎప్పుడు వచ్చినా నీ హెల్ప్ అడగలేదురా. కనీసం అన్నా నొక్క అని కూడా అడగలేదురా. ఈరోజు నా వల్ల ఆడు ఎక్కడున్నాడో ఏమైపోడో కూడా తెలీదురా నాకు. రే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఇది మిస్టరీగా ఉంది కాబట్టి ఆలోచించాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి దీని మీద మంచి గ్రిప్ ఉంది. వాడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్దాం, సొల్యూషన్ ఏమైనా ఉంటుందేమో అడుగుదాం. సరేరా, అయితే ముందెళ్ళి తన కలుద్దాం పద. ఎలా చెప్పాలబ్బా? నువ్వు అవన్నీ సినిమా చూసావా? 190 సార్లు చూసుంటా. అందులో తేనస్కాడు స్లాబ్ వేస్తే మొత్తం అందరూ మాయమైపోతారు కదా, అయితే అలా రియల్ లైఫ్లో జరుగుతుండవా? ఏం భయ్యా పొద్దున్న తాగేసి వచ్చావా ఏంటి? రే అలెక్స్ నువ్వు ఆగి, నేను చెప్తా. అసలు ఏమైందంటే ఇప్పటికే 10 days అయింది బ్రో. ఇదంతా చెప్తుంటే భయంగా ఉందిరా. ఇదంతా నిజమే అంటావా? ప్రూఫ్స్ ఉంటే తప్ప నమ్మరు బ్రో మీరు. అరే అదేంట్రా అలా మాయమైపోయింది? అదే కదా బ్రో చెప్తున్నాను. ఊడ్డి అమ్మ. సొల్యూషన్ అంటే నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను చూసొచ్చి చెప్తా.
సొల్యూషన్ ఏమైనా తెలిసిందా? సొల్యూషన్ అంటే ఏం లేదు కానీ ఇలాంటిదే గతంలో ఒకసారి జరిగినట్టు రిజిస్టర్ అయింది. కానీ అది కూడా ఇప్పుడు కాదు, చాలా పాతకాలంలో. అది కూడా 1948 ఆ టైంలో. ఫిలిప్స్ అనే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఉండేవాడు. వాడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి మన భూమి మీద మనుషులు ఎవరు ఉండకపోతే, అసలు మనుషులే ఉండకపోతే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఇంటెన్షన్. వాడు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా దాని మీదే రీసెర్చ్ చేయడం, దాని మీద ఇంట్రెస్ట్ చూపించడంతో వాడు చిన్నప్పటి నుంచి అది ఎలా క్రియేట్ చేయాలి అని స్ట్రగుల్ అవుతూ వాడు పెద్ద అయ్యేసరికి ఒక చిన్న డివైస్ లాంటిది కనిపెట్టాడు. అది కూడా ఒక మైక్రోసిమ్ సైజ్ అంత డివైస్ లాంటిది. దాంతో ఏంటంటే ఒక మనిషిని మాయం చేసేసేయగలిగే ఒక డివైస్ లాంటిది కనిపెట్టాడు. అప్పట్లో అంత టెక్నాలజీ లేదు, కానీ వాడు ఎలా చేశాడో వాడికే తెలియదు. దాన్ని వాడి 2 years పాటు వాడికి ఎవరిని కనిపిస్తే వాళ్ళని మాయం చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలా కాలం గడిచే కొద్దీ అక్కడ పక్కన ఉండే వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళందరూ వాడిని వెతకడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత వాడు అక్కడి నుంచి పారిపోయాడని తెలిసింది. దాని తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎలా వెళ్ళాడో ఎవరికీ తెలియదు. వాడు మాత్రం ఇండియాకు వచ్చేవాడు అని అప్పట్లో రూమర్స్ ఉండేవి. వాడు ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండేవాడు అని చెప్పేవారు. కానీ మన ఇండియన్స్ మాత్రం వాడేమో ఫ్యూచర్లోకి మాయమైపోయాడు, ఫ్యూచర్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పేవారు. ఇదంతా నీకు ఎలా తెలుసు? ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే, వాడు అప్పుడు ఇండియాకు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లోని మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈ గోదావరి దగ్గరికి. దీనికి ఇంకా సొల్యూషన్ లేదా? దీనికి సొల్యూషన్ ఒకటే. మా తాతల కాలం నుంచి చెప్పుకునేదంటే ఆ ఫిలిప్స్ అనేవాడు ఇక్కడే ఉండేవాడు. దానికి సొల్యూషన్ కూడా ఇక్కడ ఉంటుంది. కావాలంటే మీరే వెతుక్కోండి. అంత పెద్ద గోదావరి నేను ఎక్కడ ఎందుకు బ్రో? గోదావరిలోని వెతకాల్సిన అవసరం లేదు, కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. కాకపోతే అది ఒక మ్యాజిక్ స్పెల్. స్పెల్ అంటే అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అది కొన్ని పర్టికులర్ వాచెస్ మీద, గడియారాల మీద పనిచేస్తుందని రూమర్ ఉండేది. కానీ అది నిజమో కాదో నాకు కూడా తెలియదు. అయితే నా దగ్గర వాచ్ ఉంది, ట్రై చేయి బ్రో. ట్రై చేయొచ్చు, కానీ ఇది పనిచేస్తుందో పనిచేయదో నాకు తెలియదు. ముందు చేయి బ్రో. సరే అయితే ట్రై చేద్దాం. సిజియానో ఎగ్జిస్టినో. బ్రో పని చేసింది బ్రో. వర్క్ అవుతుంది బ్రో. నేను కూడా అనుకోలేదురా ఇది పనిచేస్తుందని. సరే అయితే నన్ను డిసిప్లిన్ చేసి నేను మా ఓన్ తెచ్చేసుకుంటాను. లేదు లేదు లేదు, నేను రాంగ్ చేశాను కదా, నేను తీసుకుంటాను. లేదురా, దీని గురించి నాకే తెలుసు కాబట్టి, దీన్ని నేనే కనిపెట్టాను కాబట్టి నేనే వెళ్ళి వాడిని వెనక్కి తీసుకు. సరే బ్రో, డన్ బ్రో. కెమెరా రే 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 నాకు తెలుసురా మీ గురించి. చివరికి అటు ఇటు చేసి నన్నే బలిపసం చేస్తారని నాకు తెలుసురా. వస్తుంది స్మైల్. అంతా ఓకేనాగా బ్రో? అంతా ఓకే, కానీ ఇది మనం అనుకుంటున్నట్టు పాస్ట్ నుంచి ఫ్యూచర్లోకి తీసుకెళ్లేదు కాదు. చాలా మల్టీవర్స్ అండ్ ఇంటర్వర్ల్స్ లింక్ అయి ఉన్నాయి. మల్టీవర్సా అంటే ఏంటి బ్రో? కొంచెం అర్థమయ్యేలా చెప్పు బ్రో. అర్థమయ్యేలా చెప్పడం అంటే ఇది నాకు కూడా అర్థం కాదు. చెప్పాలంటే ఇది నాకే కాదు, ఈ భూమి మీద ఎవరికీ అర్థం కాదు. ఈ టాపిక్కి అలాంటి కన్ఫ్యూజన్తో కూడుతుంది. ఇదంతా కాదు, తీసుకొస్తాం. సొల్యూషన్ ఉందా లేదా? దీనికి ఒకటే సొల్యూషన్. అదేంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసిన స్పెల్ని 5 times మాత్రమే యూజ్ చేయగలం. దాంట్లో ఒకసారి మనం ఆల్రెడీ వాడేస్తాం. ఇంకా మనకి 4 chances మాత్రమే ఉన్నాయి. ఈ 4 chances మనం వెళ్ళి వాడిని వెనక్కి తీసుకురాగలిగాం. లేదంటే వాడిని మనం పూర్తిగా మర్చిపోవడం. మొత్తానికి ఇంక రాడా? ఇంకా వాడిని మనం ఎప్పటికీ మర్చిపోవాలి. సరే బ్రో, ఇంకో 4 chances ఉన్నాయి అంటున్నావు కదా. సరే అయితే మేము ట్రై చేస్తాం అని తీసుకురావడానికి. నువ్వు మమ్మల్ని డిస్పేర్ చేయ బ్రో. మా బెస్ట్ మేము ఇస్తాం. ఇంకా 4 chances ఉన్నాయి కదా అని అనుకోకండి. ఇదే మీ లాస్ట్ ఛాన్స్ అనుకుని మీ బెస్ట్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్.
కాస్ట్యూమ్స్ చేంజా? అరే మన జిత్తుగాడు వేరే టైం లైన్లోకి వెళ్ళినప్పుడు కాస్ట్యూమ్సే మారలేదు కదా, ఇదేం లాజిక్? లాజిక్స్ చూడకు, మ్యాజిక్స్ మాత్రమే చూడు, సరేనా? పద. ఇదేంట్రా సేమ్ మన టైంలోనే ఉంది. మన టైంలోనే ఉంది కానీ మనోడి తెత్తే నేను చూద్దాం. సరే పద. రే ఏడ్రా ఈడు? రే అదిగోరా. హే ఆహాగు, నువ్వు పరిగెత్తుకో, మమ్మల్ని పరిగెత్తు నువ్వు. ఎవర్రా మీరు? విఆర్ టైం ట్రావెలర్స్. అయితేనా? నీకు టైం ట్రావెల్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఇదంతా కామన్. కామనా? మా జిత్తుగా టైం ట్రావెల్ గురించి నిజమే చెప్పాడా అవద్దని చెప్పాడా? మీ వరల్డ్కి ఏమైనా పేరుందా? ఇన్ఫినిటీ 3000. పర్టికులర్గా ఏమైనా పేరుందా? ద వరల్డ్ ఆఫ్ థాన్జా. వరల్డ్ ఆఫ్ థాన్జా? ఇప్పుడు దాకా మీరు అంతా చూసింది మా ఇప్పుడు చూస్తారు ద వరల్డ్ ఆఫ్ థాన్జా. వాటర్ ఏంటి ఎలా అయిపోయింది? వాటర్కి అసలు కలర్ ఉండదుగా, ఇదేంటి పింక్గా ఉంది? ఇది చాలా తేడాగా ఉంది. ఇది బెటర్ కాదు, మనం ఇక్కడ ఉన్నాం. పద, మన టైం లైన్లోకి వెళ్ళిపోదాం. పద. ఏంట్రా ఇది మొత్తం ఇలా ఉంది? క్రేజీ అసలు. అవునరా, కానీ ఈ టైంలో ఉన్నా మన భాస్కర్ గారు దొరకడేమో అనిపిస్తుంది. మనం వేరే టైంలోకి వెళ్ళిపోదాం, మనకి అసలు టైం లేదు. అరే ఎలాగో వచ్చాం కదరా, ఒకసారి మొత్తం అంతా చూసుకొని వెళ్ళిపోతాం రా. రే అలెక్స్, ఆల్రెడీ జిత్తు గారు చెప్పింది గుర్తుంది కదా, వేరే టైం లైన్ వాళ్ళకి మనం ఈ టైం లైన్ వాళ్ళం కాదని తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రతి టైం లైన్లో మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వద్దు, వెళ్ళిపోదాం.
సరే అయితే కానీ కానీ లేదు గిని లేదు అలా. ఈ టైంలో ఏంటి డిఫరెంట్గా ఉంది? నాకు నమ్మకం లేదు ఇక్కడ భాస్కర్ దొరుకుతాడని. సర్లే అదా. అసలే హాఫ్ ఆఫ్ బిజినెస్ ఉంది. ఈ డ్రగ్స్ పోలీసులో ఉండి వాళ్ళు మనం ఏం చేస్తే నిజమే భయ్యా, మన కోసం బిల్డింగ్ కట్టి అందులో డ్రగ్స్ పెట్టి అందులో పోలీసులు పెడతారు. బుర్ర ఉండాలి భయ్యా మాట్లాడడానికి కూడా. చెప్పడం ఆడిస్ట్ వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సర్లే కూల్ కుట్లా. రాబర్ట్ బ్యాగ్ లో బ్యాగ్ ఏంట్రా? ముందు చూడు. అదిగో. ఓడి అమ్మ డ్రగ్స్ రా. పనేం లేదు బ్రో, బిల్డింగ్ ప్లాన్ చేద్దామని వచ్చాను అంతే. ఎందుకు మీరెవరు? గోస్ట్. అవునా? ఏసి మసాలా. ఈ ప్లేస్ ఎక్కడ ఎవరికి ఏం తెలియదు. ఇక్కడ మీకేం పని? అర్జెంట్ గా బ్యాక్ కింద పడండి. సరే బ్రో. రే ఆ బ్యాగ్ లో ఏముందో చూసారా? చూసాం బ్రో, చూసాం కదరా. అవునా? మిమ్మల్ని అసలు బయటకు అవ్వకూడదురా. బ్రో 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 నీకు మాకు అసలు సంబంధం లేదు బ్రో. ఫస్ట్ వాడు కట్టుబడి తప్పరా? అమ్మా ఎవడరాడు అలా పరిగెత్తాడు. నా వల్ల కాదురా, పోతాను. అది పోతా. మన టైంలోనే ఉంది కదరా మొత్తం ఇది చూడడానికి. మన టైంలో ఏంట్రా? అదిగో మన వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. పద. ఎరా మొత్తం అందరు ఖాళీనా? ఏంటి ఇక్కడ ఇంకేం పనులు ఉండవా? ఏం చేసావు? తెలిసి మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నావు ఏంట్రా? తెలిసి మాట్లాడింది. అమ్మని అమ్మ, మన టైంలో అనుకున్నా ఈ టైంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారా? అమ్మో.
ఇప్పుడు రండ్రా. Hey guys, you gonna miss me, right? ఆల్రెడీ జిత్తుగా చిక్కు ముక్తుంది కదా, ఈ టైం లైన్ వాళ్ళని కాదని తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ప్రతి టైం లైన్లో మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు తెలుసా, మంచిగా పట్టడం అంటే మంచి వాళ్ళ పట్టడం అయినా ఎవడెవడు ఎంత చూసుకోవాలో మేమేం చూసుకుంటాం. రే, నువ్వు ఎలక్స్ కన్నప్పుడు ఎందుకు పడేటరా? బ్రో నేను కూడా అదే కదా బ్రో చెప్తున్నాను. ఏ అపండ్రా ఎంత వస్తుంది. రే నువ్వేంటి వచ్చిన అలానే ఉన్నావు? అయినా ఏమట్కా మాటరా, అందరూ భలే దొరికారా కొట్టుకుంటా. రే ఎందుకురా అన్ని గెలుపుతారు, ఆడ దగ్గర కెమెరా ఉందిరా. యో 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 ఏంట్రా ఇది మొత్తం ఎలా ఊగుతుంది? ఏంట్రా ఇది? రే నా కాలు చూడు, రే నా కాలు చూడురా. రే 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 పదరా వెళ్ళిపోదాం, ఫాస్ట్కి వెళ్ళిపోదాం పద.